జై శ్రీమన్నారాయణ. శ్రీ గోదాయై నమః. అమ్మ గోదమ్మ వరం వెలసినది పురం, అష్టాక్షరి జీయరుల సంకల్పం సాకారం, భగవద్బంధుల కోసం భవ్య రంగమందిరం, గోకులం గోకులం శ్రీ గోదా గోకులం, గోకులం గోకులం శ్రీ గోదా గోకులం. జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకాచార్యులు, కరుణామూర్తులు, శిష్య సులభులు శ్రీ 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 అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్స్వామి వారు సంకల్పించారు. శ్రీ మారం నాగరాజ గుప్త గారి నేతృత్వంలో శ్రీ గోదా విష్ణు సహస్రనామ మండలి భక్తులందరూ కార్యోన్ముఖులైనారు. సంఘటిత శక్తికి తార్కాణంగా వెలసింది ఈ భూలోక వైకుంఠం శ్రీ గోదా గోకులం. కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరం, పరవాసుదేవో రంగేశః ప్రత్యక్షం పరమం పదం. ఆ శ్రీమన్నారాయణుడే శ్రీరంగంలో రంగనాథుడిగా కొలువైనాడు కదా. ఆ రంగనాథుడే అమ్మ గోదమ్మ కోసం మన గోదా గోకులంలో పరివార సహితుడై కొలువు తీరాడు. వైకుంఠంలో విరజా నది, శ్రీరంగంలో కావేరీ నది. విరజా కావేరీ నదీమతల్లులను తలపిస్తూ మరపిస్తూ మురిపిస్తూ ఇక్కడ గలగలా పారే తుంగభద్ర. ఈ తుంగభద్రా నదీ తీరంలో విరాజిల్లుతూ ఉంది మన శ్రీ గోదా గోకులం. ఇదే మన గోకులంలోని భవ్య రంగమందిరం. అమ్మ గోదమ్మ కోసం శ్రీరంగనాథుడు ఇక్కడికి వచ్చాడని చెప్పుకున్నాం కదా. అందుకే తన కోసం వచ్చిన ఆ స్వామి కోసం అమ్మ గోదమ్మ ఈ రంగమందిరాన్ని మన చేత మహోన్నతంగా అత్యంత వైభవంగా నిర్మింపజేసింది. ఈ దేవాలయం చుట్టూరా తిరుమాడ వీధులు. ఈ తిరువీధులలోనే స్వామి ఇరు దేవేరులతో కలిసి పల్లకీ సేవలో ఊరేగుతారు. ఇదే ఆలయ ముఖద్వారం, రాజగోపురం. లోనికి అడుగు పెట్టే ముందే ఎడమవైపుకు చూస్తే ఎదురుగా 20 అడుగుల ఎత్తైన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది ఏకశిలా నిర్మితం. రాజగోపురం ద్వారా లోనికి అడుగు పెట్టగానే మనలో ఒక అనిర్వచనీయమైన దైవిక అనుభూతి. ఎదురుగా ధ్వజస్తంభం. దివిలోని ముక్కోటి దేవతలకు ఇది శ్రీ రంగనాథ ఆలయం సుమా అని జాగ్రత్త చెబుతున్నట్లుగా ఉంది ఈ సమున్నత ధ్వజస్తంభం. ఆలయ ప్రాంగణంలో ఒకవైపున యాగశాల, నలువైపులా ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వవేద ద్వారములతో అలరారుతున్న అతి పవిత్రమైన యాగశాల. సమస్త లోకాలన్నీ సుఖశాంతులతో విలసిల్లాలని యాగశాలలోని ఈ హోమగుండంలోనే హవిస్సులు సమర్పణ చేస్తాం. యాగశాల పక్కనే మణిమండపం. ఆయా సందర్భాలలో ఘంటారావం మ్రోగించేది ఈ మణిమండపం నుంచే. ఆలయ ప్రాంగణంలో మరొక వైపు శ్రీవారి పాకశాల. పోటు అని కూడా అంటాము కదా. స్వామికి సమర్పించుకునే నైవేద్యాలు అన్నీ పాకం చేయబడేది ఇక్కడే. స్వామికి మనం సమర్పించుకునేది నైవేద్యం. తాను స్వీకరించాక స్వామి మనకు అనుగ్రహించేది ప్రసాదం. వివిధ రకాలైన ప్రసాదాలు ఎంత రుచిగా కమ్మగా ఉంటాయో. ధ్వజస్తంభం ముందు తలపైకెత్తి చూస్తే కమనీయముగా కన్నుల పండువుగా శేషశయనుడైన శ్రీరంగనాథుడు. ఒకవైపు అమ్మ శ్రీ గోదాదేవి, ఆంజనేయ స్వామి, మరొకవైపు శ్రీరంగనాయకి, గరుత్మంతులు, గరుడాల్వార్ అంటాము కదా. ఇక అక్కడి నుంచి ప్రదక్షిణ చేస్తూ చూస్తే శ్రీ భగవద్ రామానుజులు, శ్రీ నమ్మాళ్వార్లు, మళ్ళీ ఇక్కడ ఆంజనేయ స్వామి. ఇది గర్భాలయము వెనుక వైపు 9 కలశాలతో
ప్రణవాకారంలోనున్న గోపురం శ్రీరంగంలో ఉన్నట్లుగానే తీర్చిదిద్దినారు. ముందుకెళ్తే మరలా గరుడాళ్వార్ అంటే అన్ని దిక్కుల నుంచి స్వామికి రక్షగా ఆంజనేయ స్వామి మరియు స్వామి గమనానికి సిద్ధముగా గరుడాళ్వార్. ఎందుకంటే స్వామి ఏ క్షణంలో ఎక్కడికి వెళ్తాడో, శ్రీరంగం కావచ్చు, తిరుమల కావచ్చు, భాగ్యనగరంలో 108 దివ్యదేశ సన్నిధులు విలసిల్లే సమతామూర్తి ప్రాంగణం కావచ్చు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు. అందుకే సదా సిద్ధముగా గరుడాళ్వార్. అలాగే ముందుకు సాగితే శ్రీ భూ నీలా సమేత పరవాసుదేవుడు, శ్రీ మణవాళ మహామునులు, మళ్ళీ హనుమ దర్శనం. నాడు రామదూత, నేడు రంగదాసుడని నమస్కరించుకుంటూ ధ్వజస్తంభం చేరుకున్నాం. భక్తిగా ప్రదక్షిణం పూర్తి చేసుకున్నాం. ఇంత గొప్ప ఆలయాన్ని మనకు అనుగ్రహించిన మన అష్టాక్షరీ జీయరుల పట్ల మన ఎదలోతుల్లోంచి కృతజ్ఞతాభావనలు పెళ్ళుబుగుతున్నాయి కదూ. शुभे चित्रा नक्षत्र सम्भूतम् श्री गुरुं प्रणमाम्यहम् श्री गुरुं प्रणमाम्यहम्। అన్ని వివరాల కోసం సంప్రదించండి శ్రీ ఇటికాల పుల్లయ్య గారు. వారి సెల్ నంబర్ 9885341977 మరియు శ్రీ భూమా కృష్ణమోహన్ గారు. వారి సెల్ నంబర్ 9440292965. ఓం శ్రీ గోదాయై నమః.